అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం జై భీమ్ జై భీమ్ జై భీమ్ భారత రాజ్యాంగం యొక్క ఉత్పాదన మేము భారతదేశ ప్రజలు భారతదేశాన్ని ఒక సోషల్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మార్చడానికి మరియు దాని పౌరులందరికీ భద్రత కల్పించాలని సంకల్పించారు. న్యాయం, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధన, ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధన యొక్క స్వేచ్ఛ, స్థితి మరియు అవకాశం యొక్క అర్హత మరియు వారందరిలో ప్రోత్సహించడానికి వ్యక్తి యొక్క గౌరవం మరియు దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రతకు భరోసా ఇచ్చే ఫ్రెటర్నిటీ. ఇది మన భారతదేశ యొక్క రాజ్యాంగం. We want to measure about how the Constitution of India is a holy book of our India. The Constitution of India is a holy book of India because the rights, the duties, the sectors and all of the things were written in it. I want to describe another thing, Ashoka Dharma Chakra. What is its history? Long upon ago when Ashoka Samrat, he is known as Samrat, when Ashoka Samrat is another religious person. When he joined Buddhism religious and he think about the